టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లోని కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో బాబు గారు ఏర్పాటు చేసి అత్యంత ఘనంగా నిర్వహించారు. అయితే అందులో భోజనాల కోసము కేవలము 1,20,00,000 రూపాయలు 2 రోజులకు వెచ్చిచ్చారట. ఎవడబ్బా సొమ్మని ఖర్చు పెట్టారని ప్రజలందరూ అడుగుతున్నారు. బాబు గారు నేను కాదండి, డిసిఎం గారు మిమ్మల్ని కూడా ప్రజలు అడుగుతున్నారు. ఓవర్ యాక్షన్ చేశారు కదా, అక్కడికి వెళ్ళారు 40 కోట్లు అన్నారు, ఇక్కడికి వచ్చారు 20 కోట్లు అన్నారు. 100 కోట్లన్నీ ఇప్పేసుకొని బోడుగుద్దలతో రాష్ట్రాన్ని చెయ్యాలని ఒక కంకణం కట్టుకొని కేవలము ఐఏఎస్లు ఐపీఎస్లు సమావేశానికి 1,20 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టనాకి మీరెవరండి అని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ప్రశ్నిస్తున్నారు. ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెట్టావు చంద్రబాబా అని కూడా పద్యాల రూపంగా కూడా డీసీఎం గారు మిమ్మల్ని కూడా వదలలేదండి. మీ ఓవరాక్షన్లన్నీ చూస్తున్నారు సార్. ముఖ్య విషయం ఏమిటంటే ఎటువంటి టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో విజయవాడలోని ఒక ప్రముఖ హోటల్ కు 2 రోజుల కలెక్టర్ కాన్ఫరెన్స్ భోజనాలు సరఫరా చేసే బాధ్యతను అప్పగించారు. అది ఎవరిదో అర్థమైపోయిందిగా, వారిదేనండి, పచ్చ బ్యాచ్ దంట ఆ హోటల్ అని అందరూ కూడా చెప్పుకుంటున్నారు. నాకు తెలియదండి సుమా. రోజుకు 60 లక్షలు చొప్పున మధ్యాహ్నము భోజనము, రాత్రి డిన్నర్, స్నాక్స్ కోసము చెల్లించినట్టుగా ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రముఖముగా అయ్యగార్ల గురించి ప్రచురించారండి. ఏపీలోని 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వెలగపూడి సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సుకు హాజరయ్యారు. వీరితో పాటుగా వివిధ శాఖల కార్యదర్శులు, అధిపతులు, కమిషనర్లు, పోలీస్ శాఖల అనుబంధ విభాగాల అధికారులు కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో పాటు డీసీఎం అందరూ కేబినెట్ మంత్రులు కూడా పాల్గొన్నారు. 250 నుంచి 300 లోపు సదస్సుకు హాజరయ్యారండి. వీరితో పాటు అధికారులు అదేనండి ఉంటారు కదా, వారి 100 మాదిగతులైతేనేమి, భజన బృందాలైతేనేమి, అందరూ డ్రైవర్లు, ఎస్కాట్లు అందరూ కలిసి మొత్తముగా 1,200 మంది 1,20,00,000 రూపాయలు 2 రోజుల్లో భోజనాలకు తినేశారట. భోజనం సప్లై చేయనాకి 1,20,00,000 రూపాయలు ఎవడమ్మా మొగుడు సొమ్మని కూడా ప్రజలు ముక్త కంఠంతో అడుగుతున్నారయ్యా. ఏంటి మీకు అదిగో ఎల్కేజీ పవన్ కళ్యాణ్కి నువ్వు క్లాసులు తీసుకోవాలంటే ఒక రూమ్ లో పెట్టుకొని ఒక దత్తం తీసుకొని క్లాసులు తీసుకో. ఈ ఐపీఎస్ లకు నువ్వేం క్లాసులు తీసుకుంటావయ్యా? 2 రోజులు నువ్వు ఐపీఎస్ ఐఏఎస్ చదివినోడికి నువ్వు పాఠం చెప్తావా ఏంటి? ఎందుకు? నువ్వు బాగుపడ్డానికి తప్ప ఈ కలెక్టర్ల మీటింగు ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారయ్యా. ఎర్రమనాయుడు గారు ఓవరేషన్, ఇంకా మంత్రివర్గం ఓవరేషన్, డీసీఎం ఇంకా రెచ్చిపోయి పిచ్చి కుక్కలాగా ప్రేలాపన, నిన్ను భజన చేసుకోవడం తప్ప ఏమన్నా మీరు పీకిందుందా? ఈ 2 రోజుల కాన్ఫరెన్స్ లోని ప్రజలందరూ ముక్త కంఠంతో అడుగుతున్నారు. ఆ తర్వాత ఆయన హుటాహుటిన విజయనగరం జిల్లా ట్రైబల్ ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ వర్గములు 1 కిలోమీటర్ నడిచేసి ఓవరేషన్ చేసేసి బాబు గారికి ఫోన్ చేసి 40 కోట్లు కావాలంటే వెంటనే ఆయన జేబులోంచి తీసి ఈయనకి ఇచ్చేసినట్టుగా ఫీలింగ్. ఎవడబ్బా సొమ్మని తీసిచ్చాడయ్యా? ప్రజల సొమ్ము ప్రజల ఖజానా నుంచి తీసిచ్చారు. నువ్వేదో బాబు గారు త్యాగం చేసేసారు, సంపద సృష్టించేసారు, పట్టన్నారని చెప్పి సొల్లు కబుర్లు చెప్పుకుంటావు ఎందుకయ్యా? పవన్ కళ్యాణ్ నీ ఓవర్ యాక్షన్ సినిమాలోనే భరించలేక చచ్చాను. ఇక నేను ఈ నిజ జీవితంలో నీ యాక్షన్ చూడాలంటే ఒళ్ళంతా కంపరం పుడుతుంది. నువ్వు చెక్క భజనలు ఆపేసేసి మర్యాదగా ఉండటం నేర్చుకోండి. పవన్ కళ్యాణ్ గారు 1,20,00,000 రూపాయలు భోజనాలకు తినేశారంటే మిమ్మల్ని ఏమనాలో కూడా నాకైతే ఏమర్థం కావడంలే. 2 రోజుల భోజనాలు 1 కోటి, మీ ఇంట్లో ఏం తింటారు? అదేనా తినేది, ఇంకేమన్నా తింటారా అని కూడా ప్రజలు అడుగుతున్నారు. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకు సామాన్యుడు తినే భోజనం మీకు ఎక్కదా దిగదా? ఎంత ఖర్చు పెడతారయ్యా? సంపద సృష్టించటం అంటే ఇదేనా బాబు గారు తమరు? మీకు మాత్రం పోయే కాలం మాత్రము అతి దగ్గరలో ఉందని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. నేను అనుకోవటం కాదయ్యా. విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ హోటళ్లు, స్టార్ హోటల్ రేట్లు ఎక్కడున్నాయ్యా? అంతా కలిస్తే 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు మహా అంటే భోజనం. అది పోయి ఎంత? 1,20,00,000 రూపాయలు 2 రోజుల్లో కలెక్టర్ల పేరు చెప్పుకొని మీరు మీ బొక్కసంలోకి మీ యొక్క ఏది పచ్చబేసకి ఈ యొక్క అంతా కూడా ఇచ్చేసి ఆ డబ్బులంతా వాళ్ళు దోచేసుకొని మీరు కమిషన్లు కొట్టారనడంలో ఎంత మాత్రం సందేహం లేదయ్యా.
ఇది మాత్రము మీకు ముందు ముందు ఎప్పుడు రోజులు ఇలాగే ఉండవు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు కనపడతాది చూడు ఒక్కొక్కరికి. ఇంతకంటే నేనేం చెప్పలేను గాని విన్నారు కదండి ప్రజలారా. ఇదండి బాబు గారి సంపద సృష్టి. 1,20,00,000 రూపాయలు 2 రోజుల్లో తినేసినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి ఈ డొక్కలో సీఎం, ఈ డొక్కలో మంత్రులందరూ కలిసి పీకింది ఏంటో కూడా ఇప్పటికీ అర్థం కావడం. ఆ మీటింగ్ లో సొల్లు చెప్పుకోవడము, భయం చెప్పుకోవడం, తొక్క తీసేస్తా తోలు తీసేస్తా అని చెప్పుకోవడం తప్ప ఏ బొంగు పీకింది లేదని మీ అందరికీ కూడా సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం కాదు సుమి, ప్రజలందరూ అనుకుంటున్నారండి. ఇదండి ఈ యొక్క కలెక్టర్ల కాన్ఫరెన్స్ యొక్క ఘన కార్యము. 1,20,00,000 రూపాయలు చక్కగా హాంపట్టని సంపద జోబులోకి సృష్టించుకున్నటువంటి బాబు గారికి మనం అభినందిద్దాము. ఇది కాబట్టి అందరికీ నమస్కారము. బాయ్.